హాయ్ ఫ్రెండ్స్, హలో. మేము పతంగులు ఆడుతున్నాము. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా నాన్న వచ్చారని మా తమ్ముడు సంక్రాంతి పండగకి అక్కడే పిలిచారు. నాకు మా చెల్లికి, ఇద్దరం అక్క చెల్లెళ్ళం అయితే ఇక్కడ నిజామాబాద్లో ఉంటాము. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుంది. రిలాక్స్ అవుతుంది. ఇంట్లో ఉండి అనుక్షణం ఏదో ఒక బాధ, ఏదో ఒక టెన్షను ఆలోచించుకుంటూ ఇంట్లో ఉంటే ఇంకెక్కువనవుతుంది కానీ తక్కువ అయితే కాదు. ఇగో ఇలా అందరం ఆడుకుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. నా మైండ్ అంతా ఎంత రిలాక్స్ అయిపోయింది. ఎప్పుడో మా చెల్లి మేము ఆరుగురము, ఇద్దరు తమ్ముళ్ళు, నలుగురు అక్క చెల్లెళ్ళం. మేము అందరం కలిసి ఆడుకునే వాళ్ళం, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునే వాళ్ళం. అవన్నీ గుర్తులు ఇప్పుడు వస్తున్నాయి. ఆ జ్ఞాపకాలను మర్చిపోలేము. ఇప్పుడు అన్నీ టీవీలు, ఫోన్లు అయిపోయినాయి. అప్పుడు ఫోన్ లేకుండే, టీవీలు కూడా లేకుండే. మంచిగా ఆడుకొని పాడుకొని పడుకునేటప్పుడు కూడా మా తాత నానమ్మ కథలు చెప్పేవాళ్ళు. ఆ కథలు వింటూనే పడుకునేవాళ్ళం. ఇంకా ఇప్పుడు మా నాన్న కోసం అయితే మేము ఇట్లా నాన్నని హ్యాపీగా ఉంచడం కోసం ఇలా ఆడుకుంటున్నాం. నాన్న కూడా వచ్చారు పైకి, బంగ్లా పైన. ఇంకా మా వారితో ఇలా కైట్ ఎగిరేసుకుంటున్నాం. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మా వారైతే ఫస్ట్ టైం కైట్ ఆడడం నా కోసం ఆడండి అంటే ఆడారు. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా సంక్రాంతికి ఇలా ఆడారా? మీరు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఇలా ఆడుకోండి. వచ్చే సంవత్సరము మీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా మరదలు, హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లె కొడుకు, మా తమ్ముడు కొడుకు, మేమైతే కైట్ ఆడుతున్నాం. ఇంకా అందరం చిన్నప్పుడు ఆడుకున్నాం. బంగ్లా పైన మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాము. వెళ్ళినప్పుడు అందరు కలిసి ఆడుకున్నాము ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది. మీకోసమే యూట్యూబ్లో పెడదామని అన్నీ ఎలా పెద్దోడు వచ్చాడు, సర్ప్రైజ్ ఇవన్నీ గుర్తుకొచ్చాయి. మాకు చెప్పని చాలా బాగా అనిపించింది మాకైతే. మా తమ్ముడు లండన్ నుంచి వచ్చారు. తిని మాట్లాడుకుంటూ అలా వాళ్ళతో, మా మేనకోడలు, మేమందరం మేనల్లుడితో అయితే మిస్ అయిపోయాము. మా తమ్ముడు అయిపోయింది. మా నాన్న చాలా బాగా అనిపించింది. అంతట్లోనే తిని కూర్చొని ఏదో ఒకటి కథలు చెప్పి ఎంతో హ్యాపీగా ఆడుకున్నాం మేమైతే. అంతలోనే పెద్దోడు వచ్చి డోర్లో ఇలా నాటి గుర్తులన్నీ వచ్చేసాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. ప్రతిసారి 2-3 సంవత్సరాల నుంచి అప్పాలు చేస్తే కానీ, మా తమ్ముడు పిలిచారు, సకినాలు, సేగోడీలు ఇవన్నీ చేస్తే ఇంకా మా పెద్దోడికి అయితే అరిసెలు, ఇంకా ఇద్దరు చెల్లెలు వాళ్ళు బాగా ఇష్టం. తిన్నప్పుడల్లా బాధ అనిపించేది, వెళ్ళిపోయాడు. కానీ ఈసారి అయితే మా పెద్దోడు సర్ప్రైజ్ గా మేమిద్దరం చాలా, మా నాన్న
వాని మా చూసి వారు అయితే బోర్ అందరం నన్ను కలిసి చేశాను ఆడుకున్నాము. నేను మా వారు చాలా మమ్మల్ని సంతోషం చూసి కూడా అనిపించింది మాతో పాటు friends. అందరూ అసలు ఎంత పిల్లలు బాగా కూడా అనిపించిందంటే, ఏడ్చేశారు. ఎంత ఎందుకంటే ఆలోచనలో మేము ఉన్నామో అట్లే అంత హ్యాపీగా ఫీల్ అయినాము. ఇద్దరు లేనప్పుడు మేము ఎంత మిస్ అయ్యాము. తిన్నాము, అవన్నీ బిర్యానీ గుర్తుకు చేశారు, తెచ్చుకొని ఇంకా బాగా చాలా వెరైటీస్ ఏడ్చినాము. చేశారు. ఇక తినేసి అందరిని ఇట్లా ఏడ్పించినట్టు ఆడుకున్నాము. అయింది ఫ్రెండ్స్. బిల్డింగ్ పై ఎక్కి ఇలా కానీ ఆడుకున్నాము. దుఃఖం ఆగలేదు అని చూడంగానే. నేనైతే ఇక ఫోన్లో వీడియో మా తీస్తున్నాను. పెద్దోడు ఉంటే కొంచెం Last ఇంట్లో లో గలగల వారితోని ఉంటుంది. చిన్నోడైతే బయట సైలెంట్ ఆడతాను ఉంటాడు, నేను. నవ్విస్తాడు చూడండి, కానీ సైలెంట్ లైక్ ఉంటాడు. చేయండి, పెద్దోడైతే సబ్స్క్రైబ్ చేయండి. జోకులు నా చేస్తాడు, ఛానల్ ఏదో చేస్తాడు, అలుగుతాడు. నచ్చితే మటన్ లైక్ ఇష్టం, చేయండి, వాడికి సబ్స్క్రైబ్ అప్పాలు చేయండి ఇష్టం, ఫ్రెండ్స్. పప్పుచారు ఇష్టం. మీరు కూడా ఇలా ఆడారా? చిన్ననాటి చాలా హ్యాపీగా వస్తాయి అనిపించింది. ఆడుకుంటే. అప్పుడప్పుడు చిన్న పిల్లలు అయిపోయి ఇలా పొద్దంతా నవ్వుతూనే ఆడుకోవాలి. ఉన్నాను. చాలా అందరు బాగుంది. చెప్తున్నారు నువ్వు నవ్వకక్క, మా మద్దలు చెప్తుంది నువ్వు నవ్వకక్క, ఏడిస్తావు, చాలా బాగుంటుంది నీకు friends. నవ్వు పడదు అని చెప్తూనే ఉంది పాపం. అదే కానీ రోజు ఇంకా లాస్ట్ కి మా పెద్ద అబ్బాయి వచ్చాడు. ఈమెకు చెప్పకుండా సర్ప్రైజ్ గా మేమైతే ఎంత హ్యాపీగా అంటే మా పెద్దోడిని ఇలా కైట్ ఆడుకోవడం చూడండి. ఫస్ట్ టైం. మా ఎంత పిల్లలతో హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాము. ఇద్దరు అబ్బాయిలు బయట పాపం వాళ్ళు ఎంత బతిలాడేవాళ్ళు. ఏడ్చుకున్నాము. అయినా మా వారైతే అసలు వినేవారు. మాటలు చెప్పడానికి మాకు అది తెలిసి ఇది అందరూ ఎంత హ్యాపీగా అలసిపోయాము. ఉన్నాము. ఆ ఇప్పుడైతే మా నైట్ తమ్ముడు పిల్లలతో ఎంత బాగా 11:30 అవుతుంది. అప్పుడు మా చాలా పెద్దోడు హ్యాపీగా సర్ప్రైజ్ గా డోర్ అనిపిస్తుంది దగ్గర నిల్చున్నాడు. నేనైతే అసలు నిజమా కలనా అనుకున్నాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో. అసలు మా మా వారు కూడా పెద్దోడిని పిల్లలు పట్టుకొని లేనప్పుడు ఎంత ఇప్పుడు ఏడ్చినా. ఆడాలనిపిస్తుంది. మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడైతే నేనే ఫస్ట్ పోయి ఆశ పట్టుకున్నాను. ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం దూరం వెళ్ళాలి. మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే మనసు మీటు అనురాగం మా మాట తీరు ఆమె అంటే లేదు మా దగ్గర వాళ్ళ బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం ఇప్పుడైతే మా ఇటువంటి వింతతను చూసిందా అనుకోదా స్వర్గం ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం వీడియో చేస్తున్నా. హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం ఏడుస్తూనే ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం ఇక చిన్నోడు మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకంటే ఎంత బాగుంటుంది నా ఛానల్ వాడిని లైక్ చూసి చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఫ్రెండ్స్. ఇంటికి సబ్స్క్రైబ్ వచ్చిన చేయండి. ఇంటికి వచ్చి నెక్స్ట్ టైం ఇక్కడ మీరు బయట కూడా ఇలా ఆడుకున్నాము. ఆడి నాకు కామెంట్ పెట్టండి. చాలాసేపు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారని తెలుస్తుంది. ఎంత హ్యాపీగా అంటే ఓకేనా? పిల్లలతోని అట్లా ఆడుకుంటూ పాడుకుంటూ సరే ఇంకా మా మరి నాన్న బాయ్. వచ్చి మా నాన్నతోని కూడా బాయ్ చాలా ఫ్రెండ్స్. హ్యాపీగా ఉన్నాము. మీరు కూడా హ్యాపీగా ఉండండి. మీరు కూడా ఇలా అందరూ ఓకేనా? అక్క బాయ్. చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఉంటే కలిసి, నాన్న అమ్మ ఉంటే కలిసి, మా అమ్మకైతే మేము మిస్ అయ్యాము. ఇక మా నాన్న, మా తమ్ముడు, మా పెద్దోడు, మా చెల్లె. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా హ్యాపీగా ఆడుకోవాలి, హ్యాపీగా ఉండండి, బాధపడకండి. ఏ విషయాలైనా బాధపడకండి ఫ్రెండ్స్. బాధలు ఉంటాయి, అప్పుడప్పుడు అందరికీ ఉంటాయి. కానీ మనము ఇంకా మా వారు ఆడుతున్నారు, ఇంకా నేను కూడా అలా చూస్తున్నాను. మా తమ్ముడు అలా అప్పుడప్పుడు ఆడితే చిన్నపిల్లలు అయిపోతాం మనం. అన్నీ మర్చిపోయి ఎంతో హ్యాపీగా ఉంటాము, అన్ని బాధలు మర్చిపోయి. ఇంకా ఈ సంక్రాంతికి అయితే మా పెద్దోడు గురించి వాడు సర్ప్రైజ్గా వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాము, ఎంతో సంతోషంగా స్కైట్ ఆడుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఇంట్లో ఉండి బాధపడకండి. బాయ్. మరి
ఇంకా ఇప్పుడు ఉంది కదా కొని కనే కదా భయ్ भने भाई भने कण उभरा भने कण उभरा हाँ हमको लूज छोड़ को जाओ તમે રમતા હે નહીં કાઢ જો दोनों करो मेरी हम तो आ तो अवल अवल सी अल्लाह कोड ऐसे नंबर पडरेस लड्डू इदे नारता फिर कोणी मा पडरेस येता बाई एक मुलाना पुणे एक मुलाना तू जल नहीं होना बाय काट चिली चरका झाला चरका दे जाता जगह पकड़ है ए याडी हां अन्नो हां अरे वाह राक्षसी बम बम ए नमेली पदा पदा गीत बोलो नी बाहर जा रही ऊपर मने काइटू एगरू एगरू तुम्हारा कते तारा अय्या अगो जूम कर देर का हाँ यार 100 ರೂಪಾಯಿ ದೇವ